బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు కూతురు కవిత రాసిన లేఖ సంచలనంగా మారింది. తండ్రికి కూతురు లేఖ రాయడం, అందులోనూ ఇన్నాళ్ల తర్వాత ఈ విధంగా కవిత లేఖ ద్వారా తన అసంతృప్తిని, పార్టీ మీద ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో అవన్నీ కూడా నేరుగా తండ్రికి చెప్పుకునే విధంగా లేఖ ద్వారా పంపడం అనేది ఆసక్తిగా మారింది. మరోపక్క చూస్తే ఈ విధంగా కవిత కేసీఆర్కి లేఖ రావడం ఏంటని చెప్పి కూడా రాజకీయంగా అది ఒక పెను సంచలనంగా మారింది. అంటే ఆ లేఖ ముందు ఏం జరిగింది, కవిత ఎందుకు ఇలా ఉంటున్నారు, ఇవన్నీ మాట్లాడే ముందు ఆ లేఖలో ఏమున్నాయనేది కూడా మనం ప్రస్తావిస్తే, ప్రధానంగా పాజిటివ్గా అనేక అంశాలు మాట్లాడింది. సభకు సంబంధించి ఏవైతే ఎలా జరిగింది ఏంటనే విషయాలు, ఇటీవల ఏదైతే ఆవిర్భావ సభ జరిగిందో దాని గురించి మాట్లాడింది ఆ లేఖలో. ఇవి కాకుండా ఇక్కడ ఆలోచింపజేసే అంశాలు ఏంటంటే, ముఖ్యంగా ఏ ఏ విషయాలైతే ఇప్పటివరకు తన తండ్రి దగ్గర లేఖ ద్వారా కానీ నేరుగా కానీ మాట్లాడే సాహసం కవిత చేయలేదో అవన్నీ కూడా ఇప్పుడు ఈ లేఖలో స్పష్టం చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. ప్రధాన అంశం ఏదైతే ఆ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఏ అంశాలు ఉన్నాయో వాటితో పాటు ఏ అంశాలు ఆయన మాట్లాడి ఉండాల్సిందో అవి కూడా చెప్తూ లేఖ రాసింది కవిత. ముఖ్యంగా తన తండ్రికి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించింది కవిత. ముఖ్యంగా ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ గురించి మనం మాట్లాడుకుంటే, ఎస్సీ వర్గీకరణ గురించి మీరు మాట్లాడితే బాగుండేది నాన్న అని చెప్పి కూడా కవిత లేఖలో ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటు వక్ఫ్ బోర్డ్ బిల్లుకు సంబంధించి కూడా మీరు ప్రస్తావించలేదు. ఇటీవల జరిగిన ఆవిర్భావ సభలో ఆ బిల్లు గురించి కూడా మీరు మాట్లాడితే బాగుండేది. బీజేపీకి సంబంధించి వ్యతిరేకంగా ఆ బిల్లుకు సంబంధించి అనేక మైనార్టీ సంఘాలు కానీ పార్టీలు కానీ ఆందోళన చేశాయి. మీరు ఒక స్టాండ్ తీసుకుని దాని మీద మాట్లాడుకుంటే బాగుండేది. అది కేడర్ ఎక్స్పెక్ట్ చేసింది. ముఖ్యంగా మైనార్టీ వైపు నుంచి కూడా కొంత మనకు మద్దతు వచ్చేది. అది మీరు ఎందుకు మాట్లాడలేదు, మాట్లాడితే బాగుండేది నాన్న అని చెప్పి కూడా ఆ అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలిసింది లేఖలో. మరోపక్క చూస్తే ప్రధానమైన విషయం, పాత ఇన్ఛార్జీలకే తిరిగి మళ్ళీ బాధ్యతలు అప్పచెప్తున్నారు. పాత ఇన్ఛార్జీలనే ఏదైతే ఈరోజు పార్టీ ఓడిపోవడానికి కారణమయ్యారో వారికి తిరిగి మళ్ళీ పగ్గాలు అప్పచెప్తున్నారు అన్నట్టుగా కూడా కేసీఆర్ ముందుంచింది ఆ విషయాన్ని. దాంతోపాటు ఏదైతే పాత ఇన్ఛార్జీలకి ఈ విధంగా బాధ్యతలు అప్పచెప్తున్నారో రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వారికే బీఫామ్ ఇస్తారనే వార్తలు వచ్చాయి. మిగతా వాళ్ళంతా కూడా తమకి కొత్త వారికి అవకాశం ఇస్తామని అనుకున్న వారంతా కూడా అభ్యంతరాన్ని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు నాన్న అనే విషయాన్ని కూడా లేఖ ద్వారా కవిత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిపోయారు. దీంతో పాటు ప్రధాన అంశం ఏంటంటే, ముఖ్యంగా ఇటీవల జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో కేవలం 2 నిమిషాలు మాత్రమే బీజేపీ గురించి మాట్లాడారు. ఇంకాస్త ఎక్కువ సమయం బీజేపీ గురించి మాట్లాడి బీజేపీని విమర్శించి ఉంటే బాగుండేది. మీరు ఖచ్చితంగా బీజేపీని టార్గెట్ చేస్తారు, బీజేపీని విమర్శిస్తారు అని చెప్పి కూడా అంతా అనుకున్నారు. కానీ కేవలం 2 నిమిషాలు మాత్రమే మీరు ఆ ప్రసంగంలో బీజేపీ గురించి మాట్లాడారు నాన్న. అలా కాకుండా ఇంకా కాస్త ఎక్కువసేపు మాట్లాడితే బాగుండేది. మీరు 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడం వల్ల భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందేమో అనే ఒక ప్రచారం కూడా విపరీతంగా జరుగుతుందని చెప్పి కూడా లేఖలో అనేక నెగిటివ్ అంశాలు, పార్టీలో జరుగుతున్న విషయాల గురించి కవిత తన తండ్రికి నేరుగా లేఖ ద్వారా తెలియజేశారు. అయితే ఇన్నాళ్ల తర్వాత కవిత లేఖ రాయడం ఏంటి కేసీఆర్కి అనేది ఆసక్తిగా మారింది. మీరు గమనించుంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత, అంతకు ముందున్న కవితకి, బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కవితకి చాలా తేడా కనిపిస్తుంది. కవిత గతంలో లాగా పార్టీలో యాక్టివ్గా ఉండడం, లేదంటే ఇదివరకు లాగా పార్టీ కేడర్ని కలుపుకుపోవడం, ఇదంతా కూడా జరుగుతున్నది ఎక్కడ కూడా కనిపించడం లేదు. జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఈ మధ్య విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా పార్టీ జెండా కూడా ఆవిడ ర్యాలీల్లో కానీ పర్యటనలో కానీ ఉపయోగించట్లేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి, విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా ఎందుకు కవిత చేస్తున్నారు? దీంతో పాటు ప్రధానంగా ఈ మధ్య కొన్ని కామెంట్స్ చేశారు. తనపై కావాలని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తను జైలుకి వెళ్ళినా, జైలు జీవితం అనుభవించినా కూడా, తను నరకం అనుభవించినా వదలలేదు. అందులోనూ మా పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఒక ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది, ఒక అసహనాన్ని వ్యక్తం చేసింది. అంటే తన పార్టీ వాళ్ళు కూడా తన మీద కుట్ర చేశారని ఒక అభిప్రాయాన్ని కవిత వ్యక్తం చేసింది. నిజంగా కవిత పైన ఎవరు కుట్ర చేస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారనే కవిత అర్థం కాని పరిస్థితి ఎవరికి కూడా. ఇలా జైలుకు ముందు ఉన్న కవిత, ఆ తర్వాత బయలుపై వచ్చిన కవితకి చాలా తేడా కనిపిస్తుంది. మాటల్లో, ఆవిడ ప్రవర్తనలో, పార్టీతో ఆవిడ మెలుగుతున్న తీరు విషయంలో కూడా చాలా తేడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఏదైతే ఈరోజు బయటపడిందో, ఈరోజు ప్రధాన అంశంగా మారిందో కేసీఆర్కి రాసిన లేఖ అనేది
ఇంకా అనేక అనుమానాలకు సంబంధించి మరింత బలాన్ని చేకూరుస్తోంది. కవిత బయటకు వెళ్ళిపోబోతుందా, ఏకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్ర అసంతృప్తితో ఉందా అనేది అయితే స్పష్టం అవుతోంది ఈ లేఖ ద్వారా. ఇంత జరుగుతున్నా కానీ కవిత తనకు లేఖ రాసే వరకు విషయం వచ్చినా కానీ కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు, కవిత మనసులో ఏముందనే విషయాన్ని ఎందుకు కేసీఆర్ తెలుసుకోలేకపోయారు, ఆ గ్యాప్ ఎక్కడొచ్చింది తండ్రి కూతురుకు మధ్య అనేది కూడా కొంత ఆలోచింపజేస్తోంది. ప్రధానంగా అంటే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా కేసీఆర్కి దగ్గరగా ఉంటారు. అంతే స్థాయిలో కూడా తన తండ్రితో మంచి బంధం ఉంది కవితకు. అలాంటిది లేఖ రాసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, తన తండ్రికి నేరుగా చెప్పే విషయం చెప్పే సాహసం ఎందుకు చేయలేకపోయింది కవిత అనేది కూడా ఆసక్తిగా మారింది. ఇలా మొత్తానికి ఏదైతే కవిత ఈరోజు కేసీఆర్కి లేఖ రాసిందో రాజకీయంగా సంచలనంగా మారింది. ఎప్పుడు కూడా అంతా ఒకటే అనుకునేవాళ్ళు. బీఆర్ఎస్ పార్టీలో కేడర్ ఎలా ఉన్నా కానీ, ముఖ్యంగా హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్, అదేవిధంగా కవిత, ఈ ఫ్యామిలీలో ఎవరి మధ్య గ్యాప్ రాలేదు. అనేక విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ మధ్య ఇద్దరికి విభేదాలు ఉన్నాయి, ఇద్దరికి పడదని రకరకాల విమర్శలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా ఓపెన్ కాలేదు. ఇద్దరు మీడియా ముందు చక్కగానే ఉండేవాళ్ళు, కలిసిమెలిసి ఉండేవాళ్ళు, ఎక్కడ కూడా ఒకరినొకరు విమర్శించుకోవడం జరగలేదు. 9 ఏళ్ల పాటు పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించిన సమయంలో కూడా ఎక్కడ విభేదాలు ఓపెన్ అవ్వలేదు. ముఖ్యంగా కవిత కూడా ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కానీ, తను ఈ విధంగా బహిరంగ విమర్శలు చేయడం కానీ జరగలేదు. ఈ మధ్య కాలంలో చూస్తే కవిత నేరుగా మీడియా ముందు మాట్లాడడం, సొంత పార్టీ పైన విమర్శలు చేయడం, ఇండైరెక్ట్గా తనపై కావాలని కుట్ర చేస్తున్నారని కూడా మాట్లాడడం జరుగుతుంది. తాజాగా ఈ లేఖ చూస్తే కవిత మనసులో ఏదుందో స్పష్టమవుతుంది. తాను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా లేఖ ద్వారా తండ్రి దృష్టిని తీసుకువెళ్ళింది. మరి కేసీఆర్ ఏం చేయబోతున్నారు, సొంత కుటుంబంలో రేగిన ఈ తుఫాన్ని ఆయన ఆపగలుగుతారా, లేదంటే ఇది చిలికి చిలికి గాలివాన్లా మారి ఇదొక హుదు తుఫాన్గా మారిపోబోతుందా బీఆర్ఎస్లో చూడాలి. మొత్తానికైతే కేసీఆర్కు కవిత రాసిన లేఖ సంచలనంగా మారింది. నేరుగా తన తండ్రికే తాను ఏవైతే చెప్పాలనుకుందో, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే పార్టీ మీద ఉందో అదంతా కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళింది. దాన్ని మరి సరిదిద్దుకుంటారా, లేదంటే కవిత రాసిన లేఖపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు, కవితను ఏ విధంగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు, ఏదైతే ఇటు కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కవిత ఈ మధ్య గ్యాప్ ఏదైతే వచ్చిందో దాన్ని ఏ విధంగా సరిదిద్దే ప్రయత్నం చేస్తారనేది చూడాలి. శేషి విపి దేశం, హైదరాబాద్.